కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూసీ సుందరీకరణ పేరుతోటి 1,50,000 కోట్లతోటి సుందరీకరణ చేస్తా అంటే బీఆర్ఎస్ పార్టీ కావాలని కక్షపూరితంగా అడ్డుపడుతుందని చెప్పేసి కూడా ప్రధాన ఆరోపణలు వస్తున్నాయి. దీనికి మీరేమంటారు? కావాలని ఇవ్వాలని చెయ్యమండి. బీద వాళ్ళని చూడాలి, బీద వాళ్ళని గుర్తించాలి. ఫస్ట్ నువ్వు మూసీ నది చెయ్యాలనుకుంటున్నావు. కేసీఆర్ ఉన్నప్పుడు మూసీ నది చేశారు, కానీ బీద వాళ్ళని ఎవరు కడుపు మీద కొట్టలేదే, వాళ్ళ ఇల్లు కూర్చోలేదే. ఇప్పుడు కావాలని ఎట్లా అనుకుంటాం, కానీ అది న్యాయంగా చేస్తున్నాం. అన్యాయం పని మేము చేయట్లేదు, మీరు చేస్తున్నారు అన్యాయం పని, మేము చేయట్లేదు. బీఆర్ఎస్ పార్టీ అసలు చేయట్లేదు. బీఆర్ఎస్ పార్టీ పేదవాళ్ళకు గుర్తించింది, ప్రతి ఒక్క కులానికి ఒక సాయం పొందించింది. ప్రతి ఒక్క కులానికి గొర్రెలకు గొర్రెలు ఇచ్చారు, దళిత బంధు ఇచ్చినారు, మన సాలోళ్ళకు సాల మిషన్ ఇచ్చారు, మన సాకలకు కరెంట్ ఫ్రీ ఇచ్చారు. ప్రతి ఒక్కరు చేశారు. మీరు ఏం చేశారు? ఏ కులానికి ఏం చేశారు? అంటే మూసీ సుందరీకరణ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కింద గాంధీ విగ్రహం 5,000 కోట్లతోటి విగ్రహాన్ని పెడతా అని చెప్పేసి అంటున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి, ఎలా చూడొచ్చు? అది కరెక్ట్ కాదండి. ఒక పేదవాళ్ళ ఇండ్లు కూల్చి అని గాంధీ తాత పెట్టేది కరెక్ట్ కాదు. గాంధీ తాత అయినా మెచ్చుకోడు, ఎందుకంటే తను ఉన్నా కానీ ఇప్పుడు బాధపడుతున్నాయి. నా ప్లేస్ గురించి అని తన పేదవాళ్ళ ఇండ్లు కూర్చుతున్నారు, కరెక్ట్ కాదు. అదైతే కరెక్ట్. వాళ్ళకి కాంపన్సేషన్ అంటే నష్టపరిహారం కూడా ఇస్తామని చెప్పేసి అంటున్నారు కదా. ఎంత నష్టపడి ఏమొచ్చినా కానీ వాళ్ళ ఇల్లు తీసుకుని బయట ఇచ్చేది ఏంది ఇచ్చేది? వాళ్ళు ఎన్ని ఇళ్ళ నుంచి ఇక్కడ ఉన్నారు కదా. నీకు అంత గాంధీ తాత కట్టాల్సిన మస్తు అడవి ఉంది, అడవిలో ప్లేస్ చూసి పార్క్ వేసి కట్టి పెట్టండి. చూసిన జనాలు కూడా వచ్చి పార్క్లో గాంధీ తాత పార్క్ అని పోయి కూర్చుంటారు. కానీ జనాల మధ్యలో చేయడం ఏంది, వాళ్ళ ఇల్లు కూర్చి చేయడం ఏంది? మీరు ఏ లెక్క కరెక్ట్ మీకు? అంటే బీఆర్ఎస్ హయాంలోనేమో 16,000 కోట్లతోటి మేము డిపిఆర్ తయారు చేసామని మీరు అంటున్నారు. 1,50,000 కోట్లతోటి కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ చేస్తా అంటున్నారు. ఇంత తక్కువ అమౌంట్ తోటి సుందరీకరణ అవసరం వస్తుందా? చేయగలుగుతారా? అట్లా అది చేయలేరండి. 16,000 కోట్లతో కేటీఆర్ చేస్తానని అంటున్నారు. వాళ్ళు కేటీఆర్ అంటున్నారు. కేటీఆర్ సార్ వేసి, ఎందుకంటే మన గరీబోళ్ళకు పొట్టన కొట్టరు. వాళ్ళు గరీబోళ్ళకు ప్లేస్లు ఇస్తారు, వాళ్ళకి అన్ని దాని సహకారం చేస్తారు. తెలివితో కేటీఆర్కి ఉన్న తెలివి కూడా రేవంత్ రెడ్డికి లేదు. మొన్న అక్కడ బయటకు వెళ్ళాడు, ఏం మాట్లాడడానికనే పద్ధతి లేదు దానికి. ఇంకా కేటీఆర్ చెప్పేది ఏంది? కేటీఆర్ మైండ్, కేటీఆర్ పద్ధతి, కేటీఆర్ లాగా చెప్పే విధానం పుట్టడు కూడా. ఇది మాత్రం గ్యారంటీ చెప్తున్నాను. అంటే అభివృద్ధి చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అడ్డుపడుతున్నారు అంటున్నారు కదా. మేమేం అడ్డుపడట్లేదండి, న్యాయం చేయమని చెప్తున్నాం. బీద వాళ్ళకి న్యాయం చేసి చేయండి, అభివృద్ధి చేయండి, వద్దనట్లేదు. కానీ బీద వాళ్ళని నష్టం చేయకండి. వాళ్ళు నష్టం వాళ్ళు ఎన్ని డబ్బులు పోసి కొనుక్కున్నారు, వాళ్ళ పట్టాలతో ఉన్నాయి, వాళ్ళ ఈషన్లతో సహా ఉన్నది. వాళ్ళని ఏ లెక్కన న్యాయం చేస్తారు మీరు? వాళ్ళకి న్యాయం చేసి మీరు చేయండి అభివృద్ధి. అంటే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇప్పిస్తామంటున్నారు కదా. వాళ్ళ కింద ఇండివిజువల్ ఇల్లు పెట్టుకొని డబుల్ బెడ్రూమ్లో పోయి సింగిల్ అంత ఫ్యామిలీస్ ఏడుంటారండి? ఏమో డబుల్ బెడ్రూమ్ ఏమో సపరేట్ ఇచ్చారా? వాళ్ళు 70 గజాలు ఇచ్చారా, 80 గజాలు ఇచ్చారా కట్టించి? లేదు కదా. ఒక్కొక్క దానిలో 10 అంతస్తు ఇండ్లు కట్టేసి ఇస్తున్నారు. వాళ్ళు ఎలా కడతారా? అంటే ఈరోజు కేటీఆర్ సవాలు విసిరాడు, రాజకీయ సన్యాసం చేస్తాను, మాకు అప్పగించండి, మేము చేయలేకపోతే అని చెప్పేసి. అది సాధ్యమవుతుందా మరి? ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఖచ్చితంగా చేసి అనుకుంటే చేసి చూపిస్తారు కేటీఆర్ సార్.